అన్న నమస్తే అన్న, ఏం పేరండి మీ పేరు? నా పేరు ఆకుల సత్యనారాయణ. నా నివాసం బల్కంపేట్. అన్న ఏం లేదు, ఇది ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ, ఒకవైపు టీఆర్ఎస్. ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ముఖ్యంగా ఈ 17 ఎంపీ స్థానాలు ఈసారి ఏ పార్టీ ఎన్ని కైవసం చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక ఓటర్గా మీ అభిప్రాయం? నా ప్రస్తుతం అయితే చూస్తుంటే ఈ ఒక బీజేపీ గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎక్కడ బాంబ్లెస్ కలగకుండా, సరే గ్యాస్ ధర పెరిగిండొచ్చు, అది మన పెరిగినొచ్చు, కానీ ఓవరాల్గా చూసుకుంటే భారతదేశంలో జనాభా ఎంత జనాభా ఉన్నారో గుండె మీద చేసుకుని నిద్రపోతున్నారు. ఒక పాయింట్. రెండవది, కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన దళిత ముఖ్యమంత్రి చేస్తానని ముడికల భూమి అన్నాడు. ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన బిడ్డ దోచుకున్నారు. దాని తర్వాత కొత్తగా నిన్న నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖార్గే ఏమంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళే తుమారా घर में घुस के तुम्हारा బీరువా పోడికే పైసలు లాకే ముస్లిం గుందింగి అంటున్నాడు. అయితే అనేక సబ్జెక్ట్ ఏంటంటే మన భారతదేశ ప్రజలు గమనించాలి. ఒకటి, 500 సంవత్సరాలు మనం ఎంతో కలగన్నది ఏంటి, మేము పుట్టినప్పుడు రాము విన్నాం, కానీ మేము ఉండగానే చూసాం. అది అయోధ్యలో. దాని తర్వాత ఇంతకుముందు మన సైనికులకు చైనా బార్డర్ దాకా మన తవ్వలేకుండే. ఈరోజు నరేంద్ర మోడీ వేసిండు చైనా బార్డర్ కిలోమీటర్ దాకా మన రోడ్ వేసిండు. అక్కడ వేసి మన యొక్క వాహనాలు, మన యొక్క మందుగుడు సామాను అక్కడ దాకా పోతాడు చేసిండు. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అన్న, ఇంతకుముందు ఎన్టీ రామ 2 రూపాయల కిలో బియ్యం తీసుకొస్తే దాన్ని ఈరోజు టోటల్గా రేపు ఎలక్షన్లో నేను వస్తున్నా రానా అని భయం లేకుండా నిర్భయంగా ఒక మనిషికి 6 కిలోల చొప్పున భారత జనాభా మొత్తం పేదవాళ్ళకి ఇస్తున్నాడు. మూడోది ఏంటి అంటే అన్న, శాంతి భద్రతలు. ఈ శాంతి భద్రతలు మనం చూస్తున్నాము. ఈరోజు ఎవరన్నా కన్నెత్తి చూడాలన్నా భారతదేశం మీద వాళ్ళకు, ఒకప్పుడు మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అమెరికా పోతే వైట్ హౌస్ బయట 3 గంటలు వెయిట్ చేసిండు. అది పేపర్ అంతా చూసినాం. కానీ ఈరోజు మనం వస్తున్నామంటే మా నరేంద్ర మోడీ పోతుందంటే ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్ జయశంకర్ గారు అడుగుతున్నాడు, ఆప్కా సాబ్సే టైం దిలా మిల్లింగ్ అనేసి. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటి అన్న, కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు, అది ఎప్పుడు ఉండదు. అస్తం అంటే ఏంది, భస్మాసుర అస్తం. ఇప్పుడు మునిగిపో నావా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ ఎంతో నమ్మకంతో ప్రజలు 2 సార్లు గెలిపించారు అన్న. ఆయన ఫామ్ హౌస్లో చుట్టం పనిచేస్తాడు. 1 ఎకరంలో జాగాలు ఆయనకు పెద్ద అవుతుంది. ఒకటి, ఈ నీళ్ళు తీసుకెళ్ళిన డమ్ము చేసి ఆయనకి పండించుకుంటున్నాడు. ఈ కిషన్ రెడ్డి తీసుకుంటే ఇప్పుడు 3 క్యాండిడేట్ తీసుకుందాం మనం. ఒక క్యాండిడేట్ దారం నాగేందర్, ఆయన గోడమి పిల్లలాగా వీని మాట చేసి ఆయన మాట చేసి ఆ పార్టీలో పోయి ఆడ గెలిచి ఆడిదని చేసి ఆయనకి నిలకడ లేదు. రెండో ఆయన పద్మారావు గౌడ్ ఆల్రెడీ ఎమ్మెల్యే. సో ఈయన మాజీ ఎమ్మెల్యే, నాగేంద్ర ఎమ్మెల్యేనే. అంటే ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఉప ఎన్నిక అవసరమా, కోట్లు పెట్టి అవసరమా? ఈ కిషన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు ఒక మచ్చ లేకుండా, ఇదని చెప్పాలంటే వెతికినా దొరికే మచ్చలు, స్పెషల్లీ బీజేపీ కార్యకర్తల మీద, బీజేపీల మీద వెతికినా దొరికాయి. దానికన్నా 3 రెట్లు 100 రెట్లు అధికంగా ఏంటంటే కిషన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు. అది మనకు తెలుసు అన్న. పార్టీలు వస్తుంటే పోతుంటాయి, శాస్త్రం గుండెలు నిలిచిపోవాలి మనుషులు అన్న. నేను అనుకుంటా లాస్ట్ 70 వచ్చింది, ఈసారి డబల్ రావచ్చు అన్న. నేను ఒక హిందూ మనిషిగా, ఒక పౌరునిగా 17 కోరుకుంటాను నేను. ఎందుకు అంటే అన్న, వక్ బోర్డ్ అనేది ఒక జెండా తెచ్చి దగ్గర పాడితే ఈ కొబ్బరి బొండ వాళ్ళకి అయిపోతుంది వాళ్ళకు. కొబ్బరి బొండ నా దగ్గర ఇక్కడ పోవాలి, మళ్ళీ వక్స్ బోర్డు కోర్టుకే పోవాలి, అక్కడ జడ్జిలు వాళ్ళే, లాయర్లు వాళ్ళే. ఈరోజు మన భారతదేశం డబ్బులు నుండి ఎవరయ్యా అంటే వక్ బోర్డ్. ఇదే అదాని అంబానీ దగ్గర బాగా 8 లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ వక్ బోర్డ్ దగ్గర 8,50,50,000 చిల్లర భూమి ఉంది మన దగ్గర. అది 1,00,000 ఎకరం ఉన్నది, 100 కోట్ల ఎకరం ఉన్నది. అంటే ఈ విధంగా చూసుకుంటుంటే ఈ 1952లో నెహ్రూ వక్ బోర్డు తీసుకొచ్చిండు. ఎవరికొని తెచ్చిండైనా, ఆయన ముస్లిం కాబట్టి, వాళ్ళ ఇంకో అమ్మ కొడుకు మహమ్మద్ జిన్నా పాకిస్తాన్ కాబట్టి, ఇంకో అమ్మ కొడుకు ఫారూక్ అబ్దుల్లా కాశ్మీర్ కాబట్టి వాళ్ళ కోసం తెచ్చిండు. అది పోవాలంటే నరేంద్ర మోడీకి సంపూర్ణ మెజార్టీ 272 కాదు 382 పోలండి ఇస్తే అది పోతుంది. ఇంకోటి, నా హిందూ సమయంలో ఉందంటే నేను ఒక పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లగనాల. అదే నా పక్కన ఇంకో నా సోదరుడు వేరే కులముడు 4 పెళ్లి చేసుకొని ఈడ 5 మంది 6 మంది 7 మందికి అంటాడు. అది పోవాలన్నా 400 సీట్లు రావాలా. దేశం బాగుండాలా, నా మనవరాలు తలెత్తుకొని తిరగాలి అంటే ఇంకొక 10 సార్లు
ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటా. నేను అప్పీల్ చేస్తా పబ్లిక్ అందరికి పొద్దున్నే చెప్తా, బాబు ఈసారి ఒకరికి మీకు సంబంధం లేదురా బాబు, నరేంద్ర మోడీ గెలవాలి. ఆయన గెలవాలంటే కిషన్ గెలవాలి, గెలిస్తేనే ఆయన ప్రధానమంత్రుడు. కాబట్టి నేను మీ యొక్క ఛానల్ మాధ్యమం చెప్తున్నా, ప్రతి ఒక్కరు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ నీ దేశం కోసం, నీ రాష్ట్రం కోసం, నీ భూమి కోసం నరేంద్ర మోడీ గెలవడం ఆవశ్యకత ఎంతనే ఉందని చెప్తున్నాను అన్న. ఇది 100% గెలవాలా. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి.